శంషాబాద్ విమానాశ్రయ రన్వే, మరోవైపు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు మధ్యలోని శంషాబాద్ మండలం బహదూర్గూడ గ్రామంలో 650 ఎకరాల సర్కారు భూములపై అక్రమార్కుల కన్నుపడింది. అప్పటికే అక్కడ సాగు చేస్తున్న రైతులకు ఎంతో కొంత ఇచ్చి పక్కకు తప్పించారు. ప్లాట్లుగా మార్చి నోటరీ పత్రంతో విక్రయిస్తున్నారు. వారు ఇప్పటికే ఆక్రమించిన భూమి విలువ 500 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని అంచనా. 6 నెలల నుంచి ఈ లావాదేవీలు ముమ్మరంగా సాగుతున్నాయి. రాజధాని శివారులో కబ్జా భాగోతం బహిరంగానే జరుగుతున్న రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా బహదూర్గూడలో శంషాబాద్ విమానాశ్రయ రన్వేకు దక్షిణ భాగంలో కిలోమీటర్ దూరం బాహ్య వలయ రహదారికి ఆనుకొని రెవెన్యూ సర్వే నెంబర్ 62లో 500 ఎకరాల, సర్వే నెంబర్ 28లో 150 ఎకరాలు కలిపి 650 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. 20 ఏళ్ల క్రితం ఏ ఆధారం లేని పేద రైతులు ఆ భూముల్లో అనధికారికంగా సాగు ప్రారంభించారు. తాము పూలు పండ్లు పండించుకొని బతుకుతామని వేడుకోవడంతో రెవెన్యూ అధికారులు చూసి చూడనట్టు వదిలేశారు. ఈ భూములకు సమీపంలో ఓఆర్ఆర్ విమానాశ్రయం రావడంతో రవాణా సౌకర్యం సమకూరి భారీ డిమాండ్ ఏర్పడింది. శంషాబాద్ నుంచి తుక్కుగూడ వరకు 10 కిలోమీటర్ల ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు పక్కనే ఉన్న ఈ భూములపై కబ్జాదారులు, స్థిరాస్తి వ్యాపారులు కన్నుపడింది. ఆ భూములను సొంతం చేసుకునేందుకు రైతులకు ₹1,00,000 ఇచ్చి వారితో సంతకాలు చేయించుకున్నారు. 2 దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నామని పాస్ పుస్తకాలు ఇవ్వాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. బహదూర్గూడ రెవెన్యూ గ్రామ నక్షాలో సేత్వారు ఆర్ఓఆర్ రికార్డులో ఎక్కడా రైతుల పేర్లు లేకపోవడం, కనీసం ఎసైన్స్ భూములుగా నమోదు కాకపోవడంతో అధికారులు పట్టాదారు పాస్ పుస్తకాలను ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో అక్రమార్కులు పంథా మార్చేశారు. ఓఆర్ఆర్ కు సమీపంలో భూములకు సిమెంటు పలకలతో ప్రహరీలు నిర్మిస్తున్నారు. రోడ్డుకు 1/2 కిలోమీటర్ దూరం ఉంటే ఎకరాల చొప్పున కబ్జా చేసి ఇనుప కంచె ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత ఇల్లు, ఫామ్ హౌస్లు నిర్మిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు, ఇతరులు ఎవరైనా వచ్చి పరిశీలిస్తే వెంటనే తెలిసేలా సీసీ కెమెరాలతో నిఘా కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇలా 4-5 ఏళ్లలో 90 ఎకరాల వరకు ఆక్రమిస్తున్నారని అంచనా. ఇందులో 30 ఎకరాలను నోటరీతో విక్రయించేశారు. వీరు ఆక్రమించుకున్న భూముల విలువ 500 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మాన్ అందిస్తారు. సాల్మాన్, రెక్కాడితే గాని డొక్కాడని రైతులు ఆ భూమిని నమ్ముకొని సాగు చేసుకున్న క్రమంలో దానికి సంబంధించి ఒక 20 సంవత్సరాల నుండి ఆ యొక్క సాగు భూమిని చేసుకుంటూ దాంట్లో ఆ పూలు కానీ లేకుంటే కూరగాయలు పండించుకునే రైతులకు మాత్రం ఈ రోజు కొంత వారికి చేదు ఎదురైందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ శంషాబాద్ ఎయిర్పోర్టు ఓఆర్ఆర్ సర్వీస్ కు సంబంధించి ఆ యొక్క 10 కిలోమీటర్ల రోడ్డు పోవడంతో అక్రమార్కుల కన్ను ఆ యొక్క భూముల మీద పడ్డది. అది ఆ రైతులు సాగు చేసుకునే భూమి ప్రభుత్వ భూమి. దీనికి సంబంధించి ఆ యొక్క ప్రభుత్వ భూమిని ఆ రైతులు సాగు చేసుకునే క్రమంలో ఆ శంషాబాద్ నుండి తుక్కుగూడ వరకు 10 కిలోమీటర్ల దూరంతో ఆ రోడ్డు పెద్దగా కావడంతో మాత్రం కొంతమంది అక్రమార్కుల కన్ను దాని మీద పడ్డది. దాని మీద పడిన తర్వాత ఖచ్చితంగా దీన్ని ఏ విధంగానైనా
స్వాధీనం చేసుకోవాలనే ఆలోచనతోటి కొంతమంది బడా నేతలు ఆ అధికారులతోటి కుమ్మక్కై రైతులకు ఎగనామం పెట్టారు. సుమారు అంటే వారికి కొంత లక్షల్లో కొంత డబ్బు వెచ్చించి ఆ భూములను అయితే వీరు సాగు చేసుకునే భూములను అయితే వీళ్ళు లాక్కున్నారు. ఎందుకంటే ఈ కబ్జా చేయడానికి ఖచ్చితంగా ఎవరైతే దానికి సంబంధించి కబ్జా చేయడానికి ఎవరైతే పూనుకుంటారో దానికి సంబంధించి రెవెన్యూ చట్టాలు పూర్తిగా వారికి వాటిగా పూర్తి అవగాహన ఉంటుంది. ఖచ్చితంగా దాన్ని స్వాధీనం చేసుకొని ఖచ్చితంగా సెత్వార్ కానీ లేకుంటే దాంట్లో నుండి ప్రభుత్వ భూమిని అని దాన్ని తొలగించి ఖచ్చితంగా ఇది ప్రైవేటు భూమి అని వారు నిర్ధారణ చేసుకునే వరకు ఈ యొక్క కబ్జాదారులు అయితే ఆ యొక్క భూమిపై కన్నుబడింది. దానికి సంబంధించి ఆ యొక్క తతంగం అంతా సుమారు 6 నెలల నుండి ఈ యొక్క సాగుతుంది. రైతులు మాత్రం లబోదిబోం అంటున్నారు. ఎందుకంటే మేము సాగు చేసుకునే భూమి మాకు ఇంత రేట్ అని మాకు తెలియదు. మేము అనేక మార్లు మేము యొక్క భూములను సాగు చేసుకుంటున్నాము. ఈ యొక్క భూముల్లో మా యొక్క పేర్లను నమోదు చేయాలని వాళ్ళు రెవెన్యూ అధికారుల చుట్టూ ఎంత తిరిగినా ఇప్పటి వరకు వారి యొక్క చెప్పులు అరిగాయి తప్ప ఇప్పటి వరకు ఆ యొక్క రెవెన్యూ చట్టంలో లేకుంటే రెవెన్యూ రికార్డులో మాత్రం రైతుల పేర్లు అయితే ఇప్పటి వరకు నమోదు చేయలేదు. శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలోని సుమారు 650 ఎకరాలను అయితే కబ్జాదారులు రెవెన్యూ చట్టాలు తెలిసిన వారైతే ఖచ్చితంగా దాన్ని స్వాధీనం చేసుకునేందుకు లేకుంటే అక్రమార్కంగా ఆ యొక్క రెవెన్యూ చట్టాలను మార్చేసి అంటే మార్చేయడం అంటే వారి యొక్క పేర్లను నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించుకున్నారు. ఈ యొక్క కబ్జాదారుల పైన లేకుంటే రెవెన్యూ అధికారులు ఎవరైతే వీరికి తొత్తుగా ఉంటారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని అయితే రైతులు లబోదిబోం అంటున్నారు. 20 సంవత్సరాల నుంచి మేము సాగు చేసుకుంటున్నాము. ఇప్పటి వరకు కూడా కనీసం మా పేర్లను రికార్డులో నమోదు చేయాలని ఎన్ని మార్లు తిరిగినా ఇప్పటి వరకు నమోదు చేయకపోవడం అయితే కొంత రైతులు అయితే లబోదిబోం అని మొత్తుకుంటున్నారు. ఖచ్చితంగా దీనికి చూసినట్లయితే సుమారు 500 కోట్ల విలువ చేసే యొక్క భూములను ప్రభుత్వ అధికార రంగం ఖచ్చితంగా అధీనం చేసుకోవాలి. రైతులకు కానీ లేదా అక్కడ ఏదైనా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ యొక్క భూముల్లో ఏది నిర్మించినా రైతులు కూడా కొంత సంతోషిస్తారు. ఒకవేళ ఖచ్చితంగా ఈ యొక్క కబ్జాదారుల చేతిలో ఉంటే ప్రభుత్వానికి లేకుంటే రైతులకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కబ్జాదారులు అయితే దాన్ని పట్టాగా మార్చుకొని లేకుంటే చుట్టూ ప్రహారీ కూడా నిర్మించి అక్కడికి ఎవరైనా వస్తే ఆ యొక్క సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడ ఉన్నా మన సైట్ మీదకి ఎవరైనా వచ్చారా అనేది మాత్రం సీసీ కెమెరాలు ఏర్పాటు సంబంధించి అక్కడ మనం చెప్పాలనుకుంటే ఖచ్చితంగా ఆ యొక్క సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. అదే విధంగా కొంత కబ్జాదారులు అయితే రౌడీలను కూడా అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ఎవరైనా వచ్చి రైతులు ఒకవేళ మా భూములు మాకు ఇవ్వమని ఒకవేళ గొడవ చేస్తే ఖచ్చితంగా వారి మీద దాడులు చేసే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతున్నది. ఖచ్చితంగా ఆ యొక్క భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. రైతులకు వారి యొక్క సాగు చేసుకునే క్రమంలో ఎంతమంది ఉన్నారు వారి పేర్లు కూడా రికార్డులలో నమోదు చేయాలనే రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ సల్మాన్.